పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఇప్పాటం గ్రామానికి వస్తామంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పాటం గ్రామంలో అడుగు పెట్టనీయమని చెప్పి పోలీసులను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. పవన్ కళ్యాణ్ గారి గురించి మన అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ డైలాగ్ మన అందరికీ తెలిసిందే, మనల్ని ఎవర్రా ఆపుతాది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏకంగా కారు మీద కూర్చొని మరి ఆ ఇప్పాటం గ్రామానికి వెళ్ళిండు. కారు ఎక్కి మళ్ళీ వెళ్తుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే నడుచుకుంటూ మరీ వెళ్ళిండు. ఎవరు ఆపుతారో చూస్తా అని చెప్పేసి ఇప్పాటం గ్రామంలో అడుగు పెట్టి తీరుతా అని చెప్పి ఆ రోజు ఇప్పాటం గ్రామంలో అడుగు పెట్టిండు. ఇది పవన్ కళ్యాణ్ గారి సత్తా. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఎంత మంద మార్బలాన్ని ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారిని ఆ గ్రామంలో అడుగు పెట్టకుండా చేద్దామని ప్రయత్నం చేసిన ప్రభుత్వాల వల్ల కూడా కాలేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్. ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పాటం గ్రామంలో అయితే అడుగుపెట్టిండు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడ్డుకున్నారంటే జనసేన పార్టీకి సంబంధించిన సభ పెట్టుకోవడానికి వాళ్ళు స్థలం ఇస్తే ఆ స్థలం మీరు ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టారు. అయినా సరే అక్కడి ప్రజలు ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారికి సభ పెట్టుకోవడానికి స్థలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఏకంగా రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పేసి ఇప్పాటం గ్రామంలో నిజంగా ప్రజల కూడా కూల్చివేయడం అయితే జరిగింది. నిజంగా అవన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఆ ఇప్పాటం గ్రామానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. అదేవిధంగా ఆ రోజున ఇప్పాటం గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళి మరి ఆ రోజున అందుకే పవన్ కళ్యాణ్ గారు కారెక్కి మరి ఇప్పాట గ్రామంలో అడుగు పెట్టి తానేంటో చూపించిండు. ఆ ప్రజలకు అండగా నిలబడ్డు, భరోసాను కూడా ఇచ్చిండు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సభకు స్థలాన్ని ఇస్తేనే వాళ్ళు తట్టుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారిని ఆపుతాం, చేస్తాం, అది చేస్తామని మాట్లాడి అది కూడా చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ అందుకే అంటాడు మనల్ని ఎవర్రా ఆపేదని చెప్పేసి. ఆ డైలాగ్ అప్పుడు నిజమైంది. ఈ రోజున డిప్యూటీ సీఎం హోదాల ఒక రాజు లెక్క పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పాటం గ్రామాన్ని సందర్శించుడు. అక్కడ ఇప్పాటం గ్రామంలో నాగేశ్వరమ్మ ఆమె ఇల్లు కోల్పోయింది గతంలో. ఆమె మన అందరికీ తెలుసు. బాలకృష్ణ గారికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కూడా ఆమె అటెండ్ అవ్వడం జరిగింది. దానికి మా అయ్య మాకు దేవుడు, ఆయన మాకు సహాయం చేసిండు. ఆ రోజున నిజంగా తన కష్టాజితాన్ని రూపాయి కూడా పెట్టుకొని మాలాంటి సామాన్యులకు సహాయం చేసిండు. అందుకే ఆయన మాకు దేవుడు, ఆయన కోసం మేము ఏదైనా చేస్తామని ఆ సభలో చెప్పినప్పుడు మన అందరికీ ఐడియా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ తల్లికి మాటిచ్చిండు, ఖచ్చితంగా ఇప్పాటం గ్రామానికి మీరు ఇంటికి అయితే వస్తా అని చెప్పిండు. ఈ రోజున ఆ రోజు మాటిచ్చినట్టుగానే ఇప్పాటం గ్రామానికి ఒక రాజు లెక్క డిప్యూటీ సీఎం హోదాలో గెలిచిపోయాడు. అధికారంలో లేనప్పుడు ఆయన ఎవడాపలేదు, అధికారంలో ఉండు అంటే ఇంకా ఏ రేంజ్లో పోతాడో మీ అందరికీ తెలిసిందే. ఆయన ఆ తల్లి ఇంటికి పోయి ఆ తల్లి కాళ్ళకు నమస్కరించి మరి ఆశీర్వాదం తీసుకున్నాడు. అదేవిధంగా ఇప్పాటం ప్రజలందరినీ ఆయన నిజంగా అదేవిధంగా ఇప్పాటం గ్రామస్తులందరినీ కలిసి వాళ్ళకి అండగా ఉంటారైతే భరోసా ఇవ్వడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడైనా ఆయనకు అండగా ఉన్న ఏ ఒక్కరిని మర్చిపోడు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే అవసరం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే. ఎందుకంటే ఆపుతామని ఏదో చేద్దాం అనుకుంటే ఆపలేకపోయారు. ఈ రోజున గెలిచి కర్మ అనేది ఆయన్ని గెలిపించి ఒక డిప్యూటీ సీఎంని చేసి ఆ తల్లి ఇంటికి పోయేలా చేసింది. ఇది ఒక నిజంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి నిజంగా కన్నీలో పెట్టిస్తే దాని రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ సహాయం చేయడంలో ఎంతమంది ఉంటారో మన అందరూ తెలుసు. ఆ రోజు ఇప్పాటం గ్రామ ప్రజలకు తన సొంత కష్టజితాన్ని 50 లక్షల రూపాయలని ఆర్థిక సాయంగా ప్రకటిస్తే నేడు డిప్యూటీ సీఎం హోదాలో కూడా అండగా ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఎప్పుడు ఉంటాడు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే అవసరం లేదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.